కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. తన ఇంటి నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్. విజయ చంద్రిక కుప్పంలో చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈవేళ శాంతిపురం మండలము శివరాంపురం వద్ద కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆయన సొంతింటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు లోనికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే దాదాపు 6 నెలలకు ముందే తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ వైసీపీ ప్రభుత్వము వీటికి అనుమతులు ఇవ్వకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆ ఇంటి నిర్మాణం పనులు అనేది కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ఎన్నికలకు ముందే ఆయన గృహప్రవేశం చేసి ఇక్కడ అన్ని కూడా కార్యకలాపాలు ఈ ఇంటి నుండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టాలని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి టీడీపీ శ్రేణులకు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆయన ప్రభుత్వం పైన పోరాటం చేసి ఫైట్ చేసిన ఆఖరికి ఎట్టకేలకు ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏడాది క్రితం నుంచి కూడా ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి. అందువలన ఈవేళ చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన సందర్భంగా రెండవ రోజు ఇక్కడ శాంతిపురం మండలంలో బహిరంగ సభ కార్యక్రమానికి వెళుతూ ఈ మార్గంలో ఉన్నటువంటి శివరాంపురం వద్ద నిర్మాణం అవుతున్నటువంటి కొత్తింటి నిర్మాణాన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ చంద్రబాబు నాయుడిని మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నాడు. ఆయన ఇక్కడ మొత్తం కూడా ఈ నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రతి పనిని కూడా ఆయన దగ్గరకు వెళ్ళి జరుగుతున్నటువంటి పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి చెప్పండి, ఈరోజు ఇక్కడ తన సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పరిశీలన జరుగుతుంది, దీనిపైన ఏమంటారు? ప్రధాని కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఆయన గట్టిగా బలంగా ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడే కాన్స్టిట్యున్సీలో మనం ఉండి చూసుకోవాలని చెప్పే దీంతో ప్రధాని ఎప్పటి నుంచో ఇక్కడ ఒక గృహం నిర్మించుకోవాలనుకున్నాడు. అది సొంత నిర్మాణం ఇన్నేళ్లకు ఆయనకు సహకారమైంది. ఇప్పటికీ ఆయనకు సహకారమైంది కాబట్టి ఆయన చూసి జనాలకు కూడా ఇక్కడ అందుబాటులో లేరు అనేసి ఒక కామెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడే సొంతంగా ఆయన ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకోవడం కూడా ఈ ఆవరణంలో గృహం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు పెద్దాయన కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఆయన పరిశీలించి చూసి ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కూడా చేసి ఇది ఇక్కడే స్థిరంగా ఒక నివాసం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో పెద్దాయన తిరుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ 6 నెలలకు ముందే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వము దీనికి అడ్డంకులు సృష్టించి అనుమతులు ఇవ్వకుండా కొన్ని ఇబ్బందుల కారణంగానే ఈవేళ ఆలస్యమైన పరిస్థితి కూడా నెలకొంది. ఏమంటారు మీరు? ఒక ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదాలో ఆయనకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా కుప్పం గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఆయనకి సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన కరెంటు తీసేసి చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటర్ రాకుండా చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ సొంతంగా భూమి కొనుక్కొని ఇల్లును కూడా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత కూడా దీనికి అనుమతులు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం లేట్ చేసి కావాలనే కూడా లేట్ చేయడం జరిగింది. అన్నింటినీ అధిగమించి కూడా ఇంటి నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఇక్కడనే గృహప్రవేశం చేసి కూడా మళ్ళీ ముఖ్యమంత్రికి ఇక్కడికి ప్రజల్లో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు మనము చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదైతే తన ఇంటి నిర్మాణం జరుగుతుందో ఆ ఇంటి నిర్మాణం ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇక్కడ ఏదేది ఎలా ఉండాలి అనేటువంటి ఒక నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇక్కడ అధికారులతో చర్చించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాము. దాదాపు 6 నెలలకు ముందే ఇంటి నిర్మాణం పనులు పూర్తయి కూడా ఈ వరకే గృహప్రవేశం చేయాల్సి ఉన్నటువంటి
పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వము కొన్ని అడ్డంకులు సృష్టించి ఆటంకాలు కలిగించి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితుల కారణంగానే ఇంటి నిర్మాణం పనులు ఆలస్యం కావడం, అదేవిధంగా గృహప్రవేశం కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటన సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇంటి నిర్మాణాన్ని కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ఒక సమగ్రమైన నివేదిక కూడా అధికారుల నుంచి తీసుకుని ఏ విధంగా ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయనేటువంటి అంశాలను కూడా ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలితే కనిపిస్తున్నాయి. విజయ్.